పేద రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు కరోనా టైంలో ఉచిత టీకాలు అందించడం జరిగింది. ఉచిత రేషన్ వేయడం జరిగింది. కొత్త రహదారులు ఏర్పాటు చేశారు. కొత్త రైల్వే స్టేషన్లు మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇలా కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణం ట్రిబుల్ తరాకు 370 జీవో ఇలా చాలా చేసిండండి. రైతులకు యూరియా మీద పిండి బస్తాల మీద సబ్సిడీ కలిగించిండు. మరి మూడోసారి కూడా మోడీ గారు వస్తారని సాహసప్రాప్తమైన నిర్ణయాలు తీసుకున్నాడు. దేశ భద్రతల కోసం పోరాటం చేసిండు. ప్రపంచ దేశాల్లో కూడా మనకు ఒక పేరు వచ్చింది. గ్రామాలలో శ్మశాన వాటికలు, సీసీ రోడ్లు, లాట్రిన్ బాత్రూమ్లు, ఉపాధి హామీ పథకాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరగడం జరిగింది. వీటన్నిటికి తోడు జాతీయ రహదారులు కూడా నిర్మించిండు. అభివృద్ధి కూడా జరిగింది కాబట్టి మూడోసారి కూడా కంపల్సరీ వస్తాడు. గ్యాసులు పంపిణీ చేసిండు. కరోనా టైం నుంచోని ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేసిండు. చేసిన కాడికి మూడోసారి కూడా వస్తాడని పేద రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు కరోనా టైంలో ఉచిత టీకాలు అందించడం జరిగింది. ఉచిత రేషన్ వేయడం జరిగింది. కొత్త రహదారులు ఏర్పాటు చేశారు. కొత్త రైల్వే స్టేషన్లు మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఇలా కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిర్మాణం ట్రిబుల్ తరాకు 370 జీవో ఇలా చాలా చేసిండండి.